ఎప్పుడు మనం బయట కొనుక్కొచ్చుకునే విధంగా కాకుండా ఇంట్లోనే మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకోవాలి. దానికోసం అనేసి నేను 2.5 kgs గోధుమలు తీసుకున్నానండి. మిగతావన్నీ 200 grams చొప్పున తీసుకున్నాను. రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ మంచిగా కడిగి 2-3 days ఎండలో పెట్టుకున్న తర్వాత వాడుకోవాలండి, దేనికైనా సరే. ఎందుకంటే దుమ్ముగా ఉంటుంది కదా, అందుకోసమని. నెక్స్ట్ 200 grams శనగలు తీసుకున్నాను. ఒక చిన్న కప్పుతోని మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని పిండి గిన్నె దగ్గర తీసుకెళ్ళేసి పిండి మంచిగా మెత్తగా పట్టమని చెప్పండి. ఎవరైనా ఎక్కడికైనా పట్టించుకుంటే పిండి మెత్తగా పట్టుకున్న తర్వాత మనము చపాతీలు చేసుకోవాలి. ఇదిగో చూసారా పిండి ఎలా మెత్తగా ఉందో, అలా చూపించిన తర్వాత పిండి పట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వేసుకోకపోయినా పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ లైట్గా వేసుకొని ఎక్కువగా ప్రెస్ చేయకుండా గట్టిగా కొంచెం మామూలుగా ప్రెస్ చేస్తూ చపాతీ చేసుకోండి. ఎక్కువగా చేస్తే విరిగిపోతుంది అనమాట. అందుకోసమని మనము తక్కువగా ప్రెస్ చేసుకోవాలి. దాన్ని కొద్దిగా ఆయిల్ వేసేసి చపాతీ చేసుకుంటే ఎంతో మంచిగా టేస్టీగా ఉండే చపాతీ రెడీ అయిపోతుందండి. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.